శౌర్య ప్రతాపాలకు పెట్టింది పేరైన బొబ్బిలి నగరం విజయనగరం జిల్లాలోని ప్రధాన పట్టణం. విజయనగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. తరాల నాటి వైభవానికి చిహ్నంగా నిలిచిన ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను ఇవాళ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. పురాతనమైన ఈ ఆలయంలో స్వామి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిగా కొలువై తరాలుగా పూజలు అందుకుంటున్నాడు. సుమారు 200 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఈ ఆలయం ఎంతో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ఆలయంగా గుర్తింపును పొందింది. తరాల నాటి రాజవంశాల చరిత్రకు సజీవ సాక్ష్యం బొబ్బిలిలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. బొబ్బిలి యుద్ధానికి ఈ ఆలయానికి అవినాభావ సంబంధం ఉంది. విజయనగరం రాజులకు బొబ్బిలి రాజులకు మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి రాజులు ఓడిపోయారు. విజయనగరం రాజులు బొబ్బిలి కోటతో పాటుగా కోట లోపల ఉన్న వేణుగోపాల స్వామి మందిరాన్ని ధ్వంసం చేశారు. విజయనగర రాజులు మూల విగ్రహాలను విజయనగరానికి తీసుకువెళ్తూ మార్గమధ్యంలో మనసు మార్చుకుని మచిలీపట్నం దగ్గర వాటిని విడిచిపెట్టి వెళ్లారు. స్థానికులు ఆ విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజించడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత బొబ్బిలి వంశానికి చెందిన రాజా చిన్న రంగారావు మళ్లీ తన రాజ్యాన్ని సొంతం చేసుకుని బొబ్బిలి ప్రాంతాన్ని విస్తరించి కోటకు దగ్గరలో స్వామికి ఆలయాన్ని నిర్మించి మూల విరాట్టును తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు. సువిశాలమైన ప్రాంగణంలో అబ్బురపరిచే నిర్మాణ రీతికి ఆలవాలమై నిలిచే దివ్య క్షేత్రమే బొబ్బిలిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. लोकान् वटपत्रमध्ये शयानमाद्यन्त विहैनरूपं सर्वेश्वरं सर्वहितावतारं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. బొబ్బిలి రాజవంశీకులు నిర్మించిన ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేతుడై కొలువు తీరిన వేణుగోపాలుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై వెలసిల్లుతున్నాడు. రాజకుటుంబీకులు నిర్మించిన ఆలయం కనుక ఈ స్వామికి కోట్లాది రూపాయలు విలువ చేసే 10 కిలోల బంగారు వెండి ఆభరణాలున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్వామివారికి 100 ఎకరాల భూములున్నాయి.
బొబ్బిలి సంస్థానాధీశులైన బొబ్బిలి శ్రీ రాజా శ్వేత వెంకట చలపతిరావు 200 ఏళ్ల క్రితం ఈ ఆలయాల్ని నిర్మించారు. ఆ రాజవంశానికి చెందిన సుధీకృష్ణ రంగారావు ప్రస్తుతం ఈ ఆలయానికి ధర్మకర్త. ఆయన పెద్ద తమ్ముడైన రామకృష్ణ రంగారావు బేబీ నాయనగా పేరు పొందిన రెండవ తమ్ముడైన కుమార కృష్ణ రంగారావు స్వయంగా స్వామివారి ఆలయ వ్యవహారాలను చూసుకుంటారు. తరాల నాటి ఈ ఆలయాన్ని బొబ్బిలి రాజవంశానికి చెందిన ధర్మకర్తలు అంచెలంచెలుగా జీర్ణోద్ధరణ గావిస్తున్నారు. పురాతన నిర్మాణానికి సంబంధించిన హంగును ఏమాత్రం చెక్కు చెదరనీయకుండా పూర్తిగా పురాతన రాతి కట్టడాన్ని పరిరక్షించుకుంటూ ప్రధాన ఆలయం జోలికి పోకుండా రాజగోపురాన్ని, ప్రహారిని, ప్రాకారాలను మాత్రం బాగు చేసుకుంటూ ఆలయ వైభవాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. నేటికి బొబ్బిలి రాజవంశీకులు ఆధ్వర్యంలోనే స్వామివారికి నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. తమ కులదైవమైన స్వామి పట్ల అత్యంత వినమ్రులై భక్తి ప్రపత్తులతో రాజవంశీకులు సేవ చేసుకుంటూ తరిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులను తరింపజేస్తున్నారు. గోపురం ప్రధాన ఆలయం కంటే చాలా ఎత్తులో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. దాదాపు 30 అడుగుల ఎత్తైన 5 అంతస్తుల రాజగోపురం అల్లంత దూరం నుండే స్వామివారిని సేవించుకోవటానికి వచ్చే భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. బొబ్బిలి రాజవంశీకుల ధైర్యానికి, శౌర్య పరాక్రమాలకు ధీటుగా నిలిచే ఈ రాజగోపురం ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తోంది. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయానికి రాజగోపురం ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తోంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ రాజగోపురం పైన ఆగమ, శిల్పకళా శాస్త్రాలను అనుసరించి వివిధ దేవీ దేవతల విగ్రహాలను అందంగా చెక్కారు. ఈ రాజగోపురాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. రాజగోపుర ద్వారానికి ఇరువైపులా స్వామివారికి ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి. ప్రధాన మండపం, అంతరాలయం, గర్భాలయం అనే 3 అంచెల్లో 2 ప్రాకారాలతో తూర్పు ముఖంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజగోపురాన్ని దాటుకొని
ఆలయ మొదటి ప్రాకారంలోకి ప్రవేశించిన భక్తులకు సరిగ్గా ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తోంది. ధ్వజస్తంభం ముందర గరుడాళ్వార్ మండపం ఉంటుంది. దాన్ని దాటుకొని ముందుకు వెళ్తే 2వ ప్రాకారంలోకి ప్రవేశించవచ్చు. ఇక్కడ ముఖమండపం, ఆరాధన మండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో స్వామివారు ప్రధాన పీఠంపై 5 అడుగుల కృష్ణశిలా విగ్రహ రూపుడై వ్యతస్థ పాదార విందుడై 2 దేవేరులతో కూడి స్వామి దిగంతాలకు దివ్యకాంతులను, ప్రభలను విరజిమ్ముతూ భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తారు. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే బాలకృష్ణమాశ్రయే ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం నందగోధనం సురారిమర్దనం సమస్త గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే నందగోధనం సురారిమర్దనం సమస్త గోపాల బాల జార చోర బాల కృష్ణమాశ్రయే దివ్య తేజో విరాజితమై రత్నఖచిత కిరీటంతో శంఖ చక్రాలను ధరించి సకల స్వర్ణాభరణ భూషితుడై వరదాభయ ముద్రలతో పట్టు పీతాంబరాలను ధరించి పుష్పమాలాంకృతుడైన స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తుల కన్నులే కన్నులు అన్నంతగా స్వామివారి దివ్య ప్రభ వెలుగుతూ ఉంటోంది ఈ గర్భాలయంలో. గర్భాలయంలో స్వామివారికి ఇరువైపులా వేంచేసి ఉన్న దేవేరులు కూడా మణిమయ ఖచ్చితమైన కిరీటాలను, పట్టు పీతాంబరాలను, పుష్పమాలికలను ధరించి స్వామివారికి ధీటుగా చిరునగవులు లొలుకుతూ భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని 2 దేవేరులను ఒకేసారి దర్శించుకున్న క్షణంలో భక్తులు అనంతానంతమైన కన్నయ్య ప్రేమాంబుదిలో ఓలలాడుతారు. రుక్మిణీదేవి శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని ప్రసాదించే కారుణ్యామృత రూపిణి అయి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తే, సత్యభామ పరాక్రమాన్ని, ధైర్యాన్ని, శౌర్యాన్ని ప్రసాదించే తల్లిగా భాసిల్లుతోంది. జయ కృష్ణ కృష్ణ హే గోవింద 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 జయ కృష్ణ కృష్ణ గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా జయ కృష్ణ కృష్ణ హే గోవింద 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 బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారితో సహా ప్రాకార మంటపంలోని మందిరాల్లో కొలువు తీరిన వివిధ దేవీ దేవతలు, ఆళ్వార్లు, మునులతో అలరారుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులు 2 దేవేరులతో కూడిన స్వామివారితో పాటుగా వివిధ ఉపాలయాల్లో కొలువైన దేవీ దేవతలందరినీ దర్శించుకుని ఓ దివ్యమైన భవ్యమైన ఆధ్యాత్మిక లోకంలోకి అడుగుపెట్టిన అనుభూతిని పొందుతారు. బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అనేక ఉపాలయాల సమాహారంగా విరాజిల్లుతోంది. ప్రధాన ఆలయానికి చుట్టూ
ప్రాకార మండపంలో కొలువైన వివిధ దేవీ దేవతల విగ్రహాలు అలనాటి ఆధ్యాత్మిక నిరతికి, నిర్మాణ చాతుర్యానికి అద్దం పడతాయి. గర్భాలయం బయట దక్షిణ దేవిడిలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు పడమర ముఖంగా ప్రత్యేక ఉపాలయంలో కొలువుతీరి ఉంటారు. గర్భాలయానికి వాయువ్య దిశలో ఆండాల్ అమ్మవారు, నైరుతిలో శ్రీరామ క్రతుస్తంభం ఉంటాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి, ఆళ్వార్లు, సీతారాములు, భగవద్ రామానుజులు, రాధాకృష్ణులు, మునీశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఉపాలయాల్లో కొలువుతీరి ఉంటాయి. ఈ ప్రాంగణంలో సంతోషిమాత ఆలయం, లక్ష్మీ గణపతి దేవాలయం కూడా ఉన్నాయి. अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि चारुपीतं कौशेयसंवीतनितम्बबिम्बम् अनन्तमेघच्छविदिव्यमूर्तिं श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ ప్రభలతో బొబ్బిలి వేణుగోపాల స్వామి వెలుగొందుతూ కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్నాడు. ముఖ్యంగా స్వామివారిని సేవించుకున్న భక్తులకు అనతి కాలములోనే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ స్వామి సమక్షంలో కోరుకున్న ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే అతి శీఘ్రంగా తీరుతుందన్నది భక్తుల విశ్వాసం. బొబ్బిలిలో కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో స్వామివారికి 9 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుపుతారు. మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతోంది. ఈ కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు దేశ విదేశాల నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ధనుర్మాసంలో 1 రోజుల పాటు గోదా ఉత్సవాలు జరుపుతారు. ఈ 1 రోజులు నిత్యం తిరుప్పావై పారాయణ ఉంటుంది. సాయంత్రం వేళ ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు ఏర్పాటు చేస్తారు. స్వామివారికి శ్రీకృష్ణాష్టమి పర్వదినాన ప్రత్యేక పూజలు చేస్తారు. వేషం కట్టి ముంగోల చేతబట్టి వచ్చనమ్మా, నవమోహన జీవన వరమిచ్చినమ్మా, ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసినమ్మా. దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే. ప్రాకారంలో ఉన్న వసంత మండపంలోని నీటికులను ప్రస్తుతం జీర్ణావస్థలో ఉంది. దీన్ని బాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా శాస్త్రోక్తంగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఈ కొలను దగ్గరికే తీసుకొచ్చి వసంతోత్సవం జరుపుతారు. ఆలయ దర్శన వేళలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటోంది. ఇక ప్రయాణ సౌకర్యాలు. జిల్లా కేంద్రమైన విజయనగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాల నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది.
ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ అతి దగ్గర రైల్వే స్టేషన్. బొబ్బిలికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. తరాల నాటి చరిత్ర, ఆధ్యాత్మిక వైభవం, అద్భుతమైన శిల్ప కళా నిర్మాణాలతో భక్తుల హృదయాలకు హత్తుకునే అద్భుతమైన ఆలయం బొబ్బిలిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు స్వామివారి అనుగ్రహంతో ధైర్యం, శక్తి, ఐశ్వర్యం, సంతాన భాగ్యం వరాలుగా లభిస్తాయి. బొబ్బిలి రాజవంశ సంప్రదాయం, ఆలయ వైభవం, నిర్మాణ కౌశలం, ఆధ్యాత్మిక అనుభూతి అన్నీ కలిసి ఈ క్షేత్ర వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఇవి ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడండి.